మందు, ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది అది హానికరం అని చెప్పి మనకి తెలుసు, తాగుతున్న వాళ్ళకి కూడా తెలుసు. అయినా సరే వాళ్ళు ఆపకుండా తాగుతున్నారు. దానివల్ల వాళ్ళ లైఫ్ అనేది డ్యామేజ్ అవ్వటం అయితే జరుగుతుంది. అది వాళ్ళ డెత్ వరకు తీసుకెళ్తుంది. అయినా సరే కొంతమంది తాగటం అయితే ఆపరు. అది ఎందుకనేది నాకు కూడా తెలియదు. ఇవాళ మనం అనలైజ్ చేయబోయే కంపెనీ వచ్చేప్పటికి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నెక్స్ట్ ఎటువంటి ఇంట్రెస్టింగ్ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు నోటిఫికేషన్లో నుంచి ఆ వీడియో అనేది చూడొచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ కంపెనీ అనేది మెక్డోవల్ అండ్ కంపెనీగా మొదలుపెట్టి దాన్ని విజయ్ మాల్యా గారు ఎక్వైర్ చేసుకొని మళ్ళీ అక్కడి నుండి డియాగో వాళ్ళు ఎక్వైర్ చేసుకోవటం అనేది జరిగింది. వీళ్ళ యొక్క రెవెన్యూ బ్రేక్డౌన్ ఎలా ఉందనే వీళ్ళ యొక్క రెవెన్యూ బ్రేక్డౌన్ వచ్చేటప్పటికి ఆల్కహాల్ నుంచి 100% రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క రెవెన్యూలో వచ్చేటప్పటికి ఇండియాలో 99% రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారు. అదర్స్ వచ్చేటప్పటికి 1%. ఈ ఆల్కహాల్ బేవరేజెస్ అంటే ఏంటి? ఇందులో వచ్చేటప్పటికి రమ్, విస్కీ, బ్రాందీ ఇవన్నీ కూడా ఆల్కహాల్ బేవరేజెస్ కింద వస్తాయి. అవి వీళ్ళ అమ్మేవి. నెక్స్ట్ వీళ్ళ యొక్క కస్టమర్స్ ఎవరెవరు, ఏమేమి తాగుతారు అనేది చూద్దాం. వీళ్ళ యొక్క కస్టమర్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి ప్రెస్టేజ్ అండ్ అబోవ్ 66%, పాపులర్ 32%, అదర్ 2%. ఈ ప్రెస్టేజ్ అంటే ఏంటి, పాపులర్ అంటే ఏంటి, వీటిల్లో ఏ బ్రాండ్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి? ఒక బ్రాండ్స్ వచ్చేటప్పటికి పాపులర్లో 350 రూపీస్ కన్నా కూడా తక్కువగా అమ్మితే దాన్ని పాపులర్ కింద చెప్తున్నారు. 350 to 900 రూపీస్ మధ్యలో ఉన్నదాన్ని ప్రెస్టేజ్ కింద చూపిస్తారు. 900 to 2000 వచ్చేటప్పటికి ప్రీమియం, 2000 కన్నా కూడా ఎక్కువ ఉంటే దాన్ని లగ్జరీ బ్రాండ్ కింద వీళ్ళైతే చూపిస్తున్నారు. ఇవి వీళ్ళ యొక్క బ్రాండ్స్. నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూద్దాం. వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి సేల్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్గా పెరుగుతుంది. అలాగే దానికి తగ్గట్టు ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి కదా. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ అనేది తగ్గటం అనేది జరిగింది. అది వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్లో కూడా ఆ ఇంపాక్ట్ అనేది చూపించింది. ప్రీవియస్ ఇయర్లో 1391 crores చూపిస్తే ఇయర్ వచ్చేటప్పటికి 1541 crores. వీళ్ళ యొక్క ఓపీఎం పర్సంటేజ్ వచ్చేటప్పటికి 17%. అది ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే 15%. ఈ ఓపీఎం పర్సెంట్ అంటే ఏంటి? ఓపీఎం పర్సెంట్ అంటే సేల్స్లో నుంచి ఎక్స్పెన్సెస్ పోను ఇంత మిగిలింది కదా, అది దీని యొక్క పర్సంటేజ్. నెక్స్ట్ వీళ్ళ యొక్క అదర్ ఇన్కమ్ వచ్చేటప్పటికి అది కూడా ప్రీవియస్ ఇయర్తో పోల్చినా సరే పెరగటం అనేది జరిగింది. ఇవన్నీ పోను వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 659 crores పోస్ట్ చేశారు. అదే మనం ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే తగ్గటం అనేది జరిగింది. ఎందుకు తగ్గింది? వీళ్ళ యొక్క ట్యాక్స్ అనేది లాస్ట్ ఇయర్ 32% కట్టడం అనేది జరిగింది. అదే ఇయర్ వచ్చేటప్పటికి 47%. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా మీరు గమనిస్తే ప్రీవియస్ ఇయర్ కన్నా కూడా ఇయర్స్ ఇంకా ఎక్కువలోనే ఉంది, 100 crores ప్లస్లో ఉంది. అయినా సరే వీళ్ళ యొక్క ట్యాక్స్ అనేది పెరగటం మూలాన వీళ్ళ నెట్ ప్రాఫిట్ అనేది ఇంపాక్ట్ అనేది చూపించింది. నెక్స్ట్ వీళ్ళ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ప్రమోటర్స్ దగ్గర 56.8%, మ్యూచువల్ ఫండ్స్ 6.2%, ఇన్సూరెన్స్ కంపెనీ 1%, ఎఫ్ఐఐ 18.8%, డిఐఐ 0.3%, షేర్ హోల్డింగ్ అదర్స్ 16.9%. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.